వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఆదోని 3 టౌన్ పోలీసులు ఏదైతే పీటీ వారెంట్ మీద అదుపులోకి తీసుకునేందుకు రెడీ అయ్యారో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా ఆదోను 3 టౌన్ పోలీసులు ఏదైతే గుంటూరు జిల్లా జైలు వద్దకు చేరుకోవడం జరిగింది. జిల్లా జైలు వద్ద నుంచి కూడా పోసాని కృష్ణమురళి ఏదైతే ఇప్పుడు క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు, బయటకు వస్తున్నటువంటి పోసాని కృష్ణమురళి విజువల్ చూడొచ్చు. సో పోసాని కృష్ణమురళిని ఇక్కడ పోలీసులు ఆదోని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఆదోని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు అక్కడ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి ఇచ్చింది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రజెంట్ మనం విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు, ఇక్కడ గుంటూరు జిల్లా జైలుకు తరలించడం జరిగింది. సో తర్వాత ఇక్కడి నుంచి కూడా నేరుగా ఆదోని 3 టౌన్ పోలీసులు ఇక్కడికి వచ్చేసి తీసుకోవడం జరిగింది. అయితే పోసానికి సంఘీభావం తెలపడానికి, ఆయనకి న్యాయపరంగా సలహాలు చెప్పడానికి కూడా ఇక్కడికి కొంతమంది రావడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఓవరాల్గా చెప్పండి ఈ ఇష్యూ మొత్తాన్ని ఎలా చూస్తారు సార్? ఇది కుట్రపూరితంగా తెలుగుదేశం ప్రభుత్వం, నువ్వు కూడా బిట్టాయి అన్నీ ఒకసారి చెప్పను, తెలుగుదేశం అన్ని పెట్టినాయి. తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు కావాలని పనిగట్టుకొని కుట్రపూరితంగా పోసాని కృష్ణమురళి గారిని వేధించేటటువంటి కార్యక్రమం. నాకున్న సమాచారం మేరకు పోసాని కృష్ణమురళి గారి మీద 16 కేసులు రిజిస్టర్ చేశారు. ఆయన పెట్టింది 2 ప్రెస్ మీట్లో 3 ప్రెస్ మీట్లో 16 కేసులు రిజిస్టర్ చేసి నిన్న రైల్వే కోడ్ నుంచి నర్సాపేట తీసుకొచ్చారు, నర్సాపేట నుంచి గుంటూరు సబ్ జైలు తీసుకొచ్చారు, ఇప్పుడు ఆదోని తీసుకువెళ్తున్నారు. 67 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పోసాని మురళి గారిని వేధించాలని కుట్ర చేసి లోకేష్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఒక అద్భుతమైన నాటకం. ఈయనేమి అంతర్జాతీయ నేరస్తుడు కాదు, కుట్రదాడు కాదు, లేదా అసాంఘిక శక్తి కాదు. ఒక సినిమా నటుడు, సినిమా దర్శకుడు. ఆయన మీద కక్షగట్టి ఈ విధంగా చేయటం దుర్మార్గం అని మీ అందరికీ మీ ద్వారా తెలియపరుస్తున్నాను. సో అయితే పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల్ని వైసీపీ వాళ్ళు ఎలా సమర్థిస్తారో, ఆయనకి మద్దతు తెలపడానికి వచ్చారు, ఎలా సమర్థిస్తారని కూడా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ వ్యాఖ్యలు సమర్థిస్తారా? టీడీపీ వారు నేను అడుగుతా ఉన్నా, పోసాని మురళి గారు చేసిన వ్యాఖ్యలు సమర్థించం అనుకో కాసేపు. మరి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి చూసుకోండి. అలాగే ఆయన పేరేంటి పట్టాభి గారు చేసినటువంటి వ్యాఖ్యలు తీసుకోండి. అక్కడ దాకా ఎందుకు, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ అందరూ మీడియా ఉండంగానే చెప్పులు 2 తీసుకుని బూతులు తిట్టిన మాట వాస్తవమా కాదా? ఆయనకేమో ప్రమోషన్లు ఇస్తారా? ఆయనకేమో ముఖ్యమంత్రి ఇస్తారా? లేదు ఆ అయ్యన్న పాత్రుడికేమో స్పీకర్ ఇస్తారా? త్రిపురార్ గారు టీవీలు పెట్టుకుని ఎన్ని బూతులు తిట్టాడు? అటన్నిటి సమర్థనీయమా చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. సరే పోసాని గారు తప్పు చేశాడు, 16 కేసులు పెట్టారు, తిప్పుతున్నారు. మరి వాళ్ళని ఏంటి గద్దెక్కించారు? ఇదేనా మీ ధర్మం? న్యాయం ఇదేనా? ప్రజలు చూడటం లేదా? పోసాని కృష్ణమురళి గారు తప్పు మాట్లాడారు, మీరేమో బగలు తీశారా అని అడుగుతా ఉన్నా. దానికి ఒక న్యాయం, దీనికి ఒక న్యాయం. ఏమైనా సపరేట్ చట్టం ఉందా తెలుగుదేశానికి? అయ్యన్న పాత్రుడికి ఏమైనా సపరేట్ చట్టం ఉందా? చంద్రబాబుకి ఏమైనా సపరేట్ చట్టం ఉందా? లోకేష్ గారికి ఏమైనా సపరేట్ చట్టం ఉందా? లోకేష్ బూతులు తిట్టలేదా? అవన్నీ టీవీలో చూపించమంటారా? ఒకసారి కొట్టి చూసి తెలిసింది కదా. చెప్పు తీసుకొని ఇట పట్టుకుని బూతులు తిడితే అది సమర్థనీయం తెలుగుదేశం వారికి, కూటమికి. పోసాని కృష్ణమురళి నంది అవార్డు సందర్భంగా కమ్మాస్ గురించి ఇదంతా ఒక కులతత్వంగా ఉందంటే అది నేరం. ఏంటిది నాకు అర్థం కాలేదు. ధర్మం అనేది అందరికీ ఉండాలి కదా, సమర్థించడం అందరూ సమర్థించాలి కదా, అది విషయం. సో మీరు ఇంకోటి చెప్పండి, ఏదైతే నిన్న హోంమంత్రి మాట్లాడింది, హోంమంత్రికి ఏం పవర్స్ లేవు, అలాగనే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మీరు చెప్తున్నారు. అసలు రెడ్ బుక్ కనుక ఓపెన్ చేస్తే వైసీపీ వాళ్ళు ఎవరు రోడ్డు మీద కూడా తిరగలేరని చెప్తున్నారు హోంమంత్రి. ఇప్పుడు మాత్రం తిరగెత్తున్నారా? ఆయన రోడ్డు మీద తిరగలేదుగా, ఆయన కార్లు ఎక్కించగలేరుగా. ఏంది ఆమె చెప్పేది? ఆమెకి అసలు పవర్సే లేవని ఇప్పుడు కూడా చెబుతున్నా. రోడ్డు మీద తిరగనీయటం కాదు, ఆమెకి అసలు ఊరినే మైక్ ముందే తప్ప అంతా ఇన్ఛార్జ్ లోకేష్ చూసుకుంటున్నాడు. ఇది అందరికీ తెలిసిన సత్యం. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తుంది. అందులో భాగంగానే ఈ విధంగా 67 ఏళ్ల వయసు ఉన్నటువంటి పోసాని కృష్ణమురళిని చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రతిసారి కూడా ఏదైతే హైదరాబాద్లో అరెస్టు చేసిన తర్వాత అక్కడి నుంచి నేరుగా
రాజంపేటకు తీసుకొచ్చారు. రాజంపేట తీసుకొచ్చేసి అక్కడ కోర్టులో హాజరుపరిచారు. రాజంపేట జిల్లా జైలుకు తరలించడం జరిగింది. మళ్ళీ నరసరావుపేట, పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ మీద నరసరావుపేట తీసుకొచ్చారు. నరసరావుపేట ఏదైతే రాజంపేట నుంచి నరసరావుపేట రావడానికి ఆల్మోస్ట్ 8 అవర్స్ పట్టుద్ది. ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా అక్కడి నుంచి 8 గంటల పాటు తీసుకొచ్చేసి మళ్ళీ కోర్టులో హాజరుపెట్టారు. అక్కడ నరసరావుపేట జిల్లా జైల్లో సరైన వస్తువులు లేకపోవడంతో గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ఏదైతే నిన్న రాత్రి గుంటూరు జిల్లా జైలుకు తరలించారో మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఆదోని 3 టౌన్ పోలీసులు పీటీ వారెంట్ మీద మళ్ళీ ఆదోని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 8 to 9 అవర్స్ పడుతుంది. ఈ విధంగా తిప్పటం అనేది ఆయన్ని రోడ్డు మీదకి రానివ్వకుండా చేయటం, అలాగనే ఒక రకంగా చూసుకున్నట్లయితే కక్ష సాధింపు వైఖరి అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వం అని అంబటి రాంబాబు చెప్తున్నారు. దీంతో పాటు చూసుకున్నట్లయితే ఏదైతే అంబటి రాంబాబు చెబుతున్నట్టుగా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల్ని సమర్థించకపోతే మరి పవన్ కళ్యాణ్ కావచ్చు, అయ్యన్న పాత్రుడు కావచ్చు, రఘురామకృష్ణరాజు కావచ్చు, వీళ్ళందరూ పట్టాభి. సో వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలు కూడా సమర్థనీయమని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా హోంమంత్రి అనిత ఏదైతే చెప్తుందో ఆమెకు ఎటువంటి పవర్స్ లేవు. హోంమంత్రిగా లోకేష్ రకంగా మంత్రిగా పేరుకు ఆమె ఉన్నా కూడా అన్ని ఆదేశాలన్నీ లోకేష్ నుంచే వస్తున్నాయి. ఖచ్చితంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుందని కూడా వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, ఆర్టీవీ, గుంటూరు జిల్లా జైలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.